జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మణ గోవింద గోవింద గోవింద. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ఇది ప్రతి ఒక్కరూ చూడండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఒక పేదవాడి ఛానల్ అనేది మాత్రం మర్చిపోవద్దండి. జై శ్రీమన్నారాయణ. పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే సంపాదించేవాళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటానే ఉన్నారు. సంపాదించేటువంటి వ్యక్తి ఎవరన్నా కూడా కడుపు నిండా భోజనం తిన్నోళ్ళు 100% లేరు. మొదటి విషయం. రెండో విషయం, సంపాదించి తన ఆరోగ్యం చెడిపోతుంది, ముందరున్నా కూడా తినలేడు. మూడో విషయం. ఓకే, తర్వాత అంత సంపాదించి అంత ఇచ్చినా కూడా ఇంకా ఏదో తక్కువ ఇచ్చినాను అనే ఒక మనసులో ఇతనుకుంటుంది. ఇంకా ఏదో తక్కువ ఉంది అనేది తీసుకొని ఆ కూతుర్లకు కానీ, కొడుకులకు కానీ, కోడళ్ళకు కానీ, అల్లుళ్ళకి కానీ, మనుములకు కానీ, మనుమరాళ్ళకి కానీ, ఇట్లా ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. ఈ విషయం ఎందుకు నేను చెప్తానంటే బాగా ఆలోచించేయండి. ప్రతి ఒక్కరు సంపాదించిన ప్రతి ఒక్కరిని ఎవరన్నా ఒక ముసలోళ్ళని కానలే పోయి నువ్వు అడిగితే ఏం బాగున్నావు అంటే బాగున్నాను, ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తానప్పా, ఏదో ఇది చేస్తాను, కొంచెం సంపాదించుకుంటాను, ఏదో జరుగుతుంది, నా కొన్ని ఇండ్లు కట్టించేసినాను, లేకుంటే ఇక్కడ ఏదో సేద్యం చేపిస్తాను, లేకుంటే అదేదో బిజినెస్ చేస్తాను, లేకుంటే ఇంకోటి రియల్ ఎస్టేట్ చేస్తాను, తర్వాత ఇంకోటి ఏదైనా బయట ఏదైనా ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటాను, ఇట్లా ఏదో ఒకటి చెప్పుకుంటారన్నమాట. అంటే తను సంపాదిస్తున్నాడు. ఓకే, బాగా ఆలోచించేయండి. విషయం చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సరే, తాత సంపాదిస్తున్నాడు, కొడుకులు తింటా అన్నారు, కోడలు తింటా అన్నారు, అల్లుళ్ళు తింటా అన్నారు, బిడ్డలు తింటా అన్నారు, మనుమలు తింటా అన్నారు, మనుమరాలు తింటా అంటారు. ఇంతమందిని తను సాగుతా అన్నాడు. ఓకే, కానీ సబ్జెక్ట్ ఏమైపోయిందంటే నువ్వు సంపాదించి ఇచ్చే దాంట్లో వాళ్ళు నా తండ్రి సంపాదించి ఇచ్చిన్నాడు, నా తాత సంపాదించి ఇచ్చిన్నాడు, ఇంకొకరు సంపాదించి ఇచ్చిన్నారనే ఒక దీంట్లోనే ఉంటారు. కానీ నేనేం చేయాలా జీవితంలో అనేది వాళ్ళు మర్చిపోయే పరిస్థితికి వస్తున్నారు. దయచేసి కొద్దిగా ఆలోచన చేయండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే మాత సంపాదించిస్తే, మా నాయన సంపాదించిస్తే నీకేం బాధ అని అనొచ్చు, దానికి కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రూమ్లో ఉన్నా. ఈ రూమ్ ఏం చేస్తుందంటే నాకు వర్షం వస్తే మింద పడదు, గాలి వస్తే మిందికి రాదు, ఎండగాస్తే మిందికి రాదు, ఇదేమో కాపాడుతుంది. అంటే నీ లైఫ్ అంతా ఈ రూము ఒకటి కాపాడుతుంది అనేదే నువ్వు ఆలోచిస్తాండావు. ఈ రూమ్లో నుంచి నువ్వు సపోజ్ ఏమన్నా ఇబ్బంది వచ్చి బయట పోతే నీ పరిస్థితి ఏమి? పాయింట్ అర్థమైందా? అంటే మీ తాత సంపాదించి, మీ నాన్న సంపాదించి మనుముల్ని మనుమరాళ్ళని అంతమందిని మునిమనుముల్ని మనుమరాళ్ళని కూడా సాగుతాను లేదని లేదు. వాళ్ళు సంపాదించి ఇచ్చే తప్పేం కాదు, మీరు బతికి మీరు ఉండేది సమస్య కాదు. కాకుండా పోతే నీ జీవితం అంతా ఒక వ్యక్తి పైన నువ్వు డిపెండ్ అయినావు అనే విషయాన్ని నువ్వు దయచేసి మర్చిపోతున్నావు. బాగా ఆలోచన చేసుకోండి. విషయం సంపాదించే తప్పు కాదు, ఎత్తిపెట్టే తప్పు కాదు, అది సాగే తప్పు కాదు, ఇంకోటి కాదు. కాకుండా పోతే నీకు నువ్వు ఏం ప్రూఫ్ చేసుకుంటున్నావు? సరే, వాళ్ళు సంపాదించి నీకు ఇచ్చినారు కదా, నువ్వు దాన్ని ఏం చేసుకుంటున్నావు, ఏం ఉపయోగించుకుంటున్నావు? ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే నువ్వు ఎవరు కదిలిచ్చినా సంపాదిస్తున్నాం అనేది ఎక్కడ పోదు అది, కానీ ఏమి చేస్తున్నావు అనే విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు. దయచేసి ఆయన కూడా ఏం చేశాడంటే తాత గురించి ఆలోచిద్దాం. లైఫ్ అంతా సంపాదించి మీకు ఇచ్చినాడు, మీ బాగా పెట్టినాడు. ఓకే, ఆయన పనేమో అయిపోయింది. నువ్వు కూడా ఇదే పనే చేస్తావు. సంపాదించి మీ మనుములకి మనుమరాలకి వెలికిస్తావు. ఓకే, లైఫ్ అంతా ఇదైపోతే ఎక్కడన్నా ఒక డ్యామేజ్ జరిగిందంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పేది, ఒక 70 అంతస్తులు ఇల్లు కట్టించేసి ఇడిచిపెట్టేసావు, నాకు లైఫ్ అంతా సాగుతుంది అని. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేది ఇది, దయచేసి ఆలోచన చేయండి. ప్రకృతి పరంగా పెద్ద వర్షాలు వచ్చి ఊర్లంతా కొట్టుకుపోయి నీ బిల్డింగ్ కొట్టుకుపోయింది అనుకో, తర్వాత నువ్వు ఎట్లా బతుకుతావు? చిన్న లాజిక్ ఇది, ఒక చిన్న విషయం ఇది. తర్వాత నువ్వు ఎట్లా బతుకుతావు? నీకు అది వెనక్కి రాదు కదా, ఒకసారి కొట్టుకుపోయింది అది. నువ్వు ఏం తింటావు?
నీ భార్య బిడ్డలకి ఏం పెడతావు? నువ్వు ఏ మార్గాన పోతుండవు? ఏది శాశ్వతం లేదు భూమిపైన అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకుండా పోతే మాది ఆ బిల్డింగ్ ఉంది కదా, దాంట్లో మాకు ఆస్తి వస్తుంది కదా నెల నెల, అది కొట్టుకొని పోయిన అనుకో వానగాలో వచ్చి ఇంకోటో అది రాకూడదు. చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉండేది. ఒకవేళ వస్తే నీ పరిస్థితి ఏమి? అప్పుడు నువ్వేమై ఉంటావు? ఒక్క సోమవారం ఉంటావు. దయచేసి అర్థం చేసుకో. అంటే నిన్ను నువ్వు పోషించుకొనే కూడా చేతగాని పరిస్థితిలో ఉండవు. దానికోసం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ కష్టాన్ని స్వీకరించండి. మనకి ఎంత ఉన్నా ఏం లేకపోయినా కూడా కష్టం అనేది చేయాలా. ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను సంపాదించుకొని తింటానని ఒక నమ్మకం ఉండాలా. ఇప్పుడు నిన్న ఒక వీడియో చేసిన, ఏం చేసినానంటే పాపము సాఫ్ట్వేర్లు ఈ కష్టపడి సంపాదించి బతికే వాళ్ళకే ఈరోజు ఏమైపోయిందంటే పరిస్థితి, వాళ్ళ జాబులు గ్యారంటీ లేకోకుండా అయిపోయినాయి. వాళ్ళు 25 సంవత్సరాలు వాళ్ళు చేసి నేర్చుకొని వాళ్ళ చదువు అంతా పోయేసి ఈ పొద్దు వాళ్ళు ఏదో జాబ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ఈఎంఐలు అవి ఇవన్నీ పెట్టుకొని ఇంటిపైన పెట్టుకుంటారు, బండి పైన పెట్టుకుంటారు, కారు పైన పెట్టుకుంటారు, ఆరోగ్యపరంగా పెట్టుకుంటారు, ఫ్లాట్ల పైన పెట్టింటారు. ఓకే, ఏకదమ్మని వాళ్ళకి జీతం స్టాప్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏమి? దానికి నేను నిన్నేం చెప్పినానంటే ఒక డబల్ ట్రాక్ ఉండాల లైఫ్లో. ఇక్కడ దెబ్బతింటే ఇంకొక దగ్గర పోయి బతికే అట్లా నీకు నువ్వే తయారు చేసుకోవాలా నీ ట్రాక్ని. ఈ బిజినెస్లో కానీ ఏమైనా దెబ్బ పడిందంటే ఉద్యోగంలో చూసుకోవాలా, ఉద్యోగంలో ఏమైనా దెబ్బ పడిందంటే బిజినెస్లో పోలే. ఏదో రకంగా నీ లైఫ్ అనేది ఒక సెక్యూరిటీ ఉండాలా, అది ఒక ధర్మ మార్గంలో ఉండాలా. దాని గురించి నేను నిన్న చెప్పిండేది. ఈరోజు నేనేం చెప్తానంటే పెద్దలు మనకు సంపాదించిస్తారు. ఓకే, నువ్వు ఏమైపోతుందంటే ఒక సోమర్తనం ఏమైపోతుందంటే మనిషికి మా తాత నాకు సంపాదించి ఇచ్చినాడు, మా నాన్నకు సంపాదించి ఇచ్చినాడు అనే దాంట్లో ఏమైపోతుందంటే నువ్వు కష్టపడేది రిస్క్ అయిపోతుంది. దయచేసి ఆలోచన చేయి. నువ్వు ఎప్పుడు కష్టపడేది తగ్గించుకుంటావు లైఫ్లో, అన్నీ కోల్పోయేది స్టార్ట్ అవుతుంది. ఆరోగ్యపరంగా దెబ్బతింటావు, తినింది అరగదు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సొసైటీలో ఎట్లా బతకాలా అనేది తెలిసే లేదు. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను సంపాదించే పని ఉండదు కదా. కరెక్టే కదా? అంటే నువ్వు ఒక ఓన్ ప్లాట్ఫారం తయారు చేసుకో లైఫ్లో. నీ జీవన విధానాన్ని ప్రతి ఒక్కటి నీకు నువ్వుగా సరి చేసుకో. నా భార్య బిడ్డలకి ఏమన్నా అయితే పరిస్థితి ఏమి, నాకేదన్నా ఇబ్బంది వస్తే ఏమి, మా అవ్వతాతను నేను ఎట్లా సాకల్లా, మాకు ఇంత పెద్ద భవిష్యత్తు ఇచ్చినారు కదా వాళ్ళని మేము ఎట్లా సాకల్లా, వాళ్ళపైన ఒక అభిమానం ఉండాలా, వాళ్ళపైన ఒక అనురాగం ఉండాలా. ప్రతి ఒక్కటి నేనేమంటానంటే ఒక మనిషికి నీడ ఎలా కాపాడుతుందో మన భవిష్యత్తు కూడా అలాగే ఉండాలా. దయచేసి ఆలోచన చేయండి. నేను అదే విషయమే చెప్పేది. దయచేసి వాళ్ళకేం వీళ్ళ పెద్దలకు తెలిసిండేది కూడా, వీళ్ళ పెద్దోళ్ళు చేస్తానే పొరపాటు ఏమంటే సంపాదించేసేసి బతుకుతారో అనేది ఒకటి ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి మళ్ళీ రేపు పొద్దున్న ఇబ్బంది వస్తే వాళ్ళు ఎట్లా జీవనం చేస్తారనేది తెలీదు. నేను ఒక్కరికి మాత్రమే లైఫ్లో నేను గైడెన్స్ ఇచ్చే చేత కాదు నాకు. ఎందుకంటే వాళ్ళు పిల్లప్పటి నుంచి ఒకే గైడెన్స్లో ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఒక రైతు. బాగా చెప్తాను, ఒక రైతుకు మాత్రం నువ్వు భవిష్యత్తులో బతికేది చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఒక రైతు అనే వ్యక్తి పిల్లప్పటి నుంచి ఇల్లు, చేను, ఆవులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ జీవితంలో చూసింటాడు. అంటే ప్రొద్దున లేయాలా, చేనులోకి పోవాలా, చేనులో పని చేయాలా, మళ్ళీ రావాలా, మేకలు తీసుకోపోవాలా, ఆడే వదిలేయాలా, అది మేపుకోవాలా, మళ్ళీ గొర్రెలు తీసుకోపోవాలా, ఆడ వదలల్లా, మళ్ళీ ఆవులు పట్టుకోపోవాలా, ఆడ వదలాలి. ఇట్లా ఇదే జరుగుతూ ఉంటుంది కంటిన్యూగా. ఓకే, అంటే తనకి బతికే విధానం తెలుసు, ఇంట్లో తల్లిదండ్రులు చూసుకునే విధానం తెలుసు. కాకుండా పోతే సంపాదించి ఇచ్చిన దాన్ని ఖర్చు పెట్టేది మాత్రం తనకి తెలియదు. ఖర్చు పెట్టాలనే ఆలోచన రాదు. ఒక అభిమానం ఉంది, కావాలంటే నేను సంపాదించుకుంటాను, ఈ పంటలో నాకు ఇంత వస్తుంది, నేను ఎవరిపైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదనే ఒక ట్రాక్ ఏర్పడుతుంది. అర్థం చేసుకోండి. మన పెద్దోళ్ళు మనకి ఎవరైనా ఇస్తారంటే సంపాదించి ఇస్తాన్నారు అనేది ఒకటి ఆలోచన వదిలేసి నేను నా కోసం నేనేం చేస్తాను, నా భార్య బిడ్డల కోసం నేనేం చేస్తాను, ఇదే ట్రాక్.
మళ్ళీ నా మనుమరాళ్ళు అనేది అది ట్రాక్ కాదు లైఫ్లో, అర్థం చేసుకో. అది కానే కాదు. వాటి నుంచి అంటే నువ్వు ఇంతమందికి నువ్వు సాకగలవు అంటే అంతమంది మళ్ళా వాళ్ళు ఏమన్నా ముందుకు పోయేకి వాళ్ళకు ఒక కష్టము సుఖము మంచి చెడ్డ పాపము పుణ్యం ఇవన్నీ ప్రతి ఒక్కటి తెలాలంటే మానవ జన్మలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఒకరిపైన డిపెండ్ అయ్యేది వదిలేయండి దయచేసి. ఎప్పుడు కూడా ఒకరిపైన డిపెండ్ అయ్యేది మానవ జన్మలో వదులుకుంటే మంచిది. సంపాదించి ఇచ్చిన్నాడంటే ఇదే లైఫ్ అయిపోతుంది. దాంట్లో ఏం పోగొట్టుకుంటారంటే బాగా చెప్తాను చూడండి. దీంట్లో పోగొట్టుకునేది ఫస్ట్ బంధుత్వం పోగొట్టుకుంటారు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకేం పనులని. చాలా మంది చేసే పొరపాటు అదే. వాళ్ళు ఎవరో రాలేదు, వీళ్ళెవరో రాలేదు, మేనల్లుడు రాలేదు, మేనమామ రాలేదు, అత్త రాలేదు, మామ రాలేదు అంటే ఎవరితో ఏం పనిలే నాకు ఉందిలే. ఇది చాలా డేంజర్ లైఫ్లో. సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది, పొద్దు మునిగిన తర్వాత అర్థమవుతుంది నేను ఈ సామాన్లన్నీ చక్కర పెట్టుకోలేదే, మొబ్బైపోయింది, ఇప్పుడు ఎట్లప్ప అని. మొబ్బైన తర్వాత నువ్వు ఏడ తింటావు, ఏడ పనుకుంటావు, నీ పరిస్థితి ఏమి, కడుపు నొస్తే మాత్రం ఎట్లా ఎదుక్కుంటావు, ఆకలి అయితే అన్నం ఎట్లా తింటావు, అర్ధరాత్రిలో నీళ్ళు కావాలంటే ఎట్లా చూసుకుంటావు. దానికి వెళ్తురున్నట్లే అన్నీ సరి చేసుకోవాలా. పొద్దున్నట్లే బుద్ధుండల్లా, బుద్ధున్నట్లే అన్నీ సరి చేసుకోవాలా. లైఫ్లో ఏ ఒక్కటి కూడా చూద్దాం అనేది లైఫ్లో ఉండకూడదు. ప్రతి ఒక్క బంధువు కావాలా, ప్రతి ఒక్క ఫ్రెండ్సు కావాలా, నిన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ కావాలా. నీకు ఎవరైనా వ్యతిరేకంగా ఉండారంటే వాళ్ళని వదిలేయి. దానికోసం నేను చెప్పేది ప్రతి ఒక్కటి ఒకరిపైన లైఫ్లో డిపెండ్ కావద్దండి. వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళపైన డిపెండ్ కావద్దండి. ఇచ్చినావు తీసినావు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకో, అటుకు అయిపోయా. కాకుండా పోతే లైఫ్ లాంగ్ నన్ను సాకుతాడు అనే ఒక దీంట్లో నుంచి మనిషి పక్కకు వచ్చేసేయండి. వాళ్ళు ఇచ్చినా ఈకపోయినా కూడా నీ కష్టంతో నువ్వు బతకాలనేటువంటి ఆలోచన మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరన్నా కూడా. దీనికోసమే నేను ఇంత చెప్పిండేది, దయచేసి అర్థం చేసుకోండి. అంటే నీ విలువ నీకే తెలియకోకుండా అయిపోతుంది. ఒక్కరు సంపాదించి నాకు ఇచ్చినారు దాంట్లో నేను బతుకుతానంటే నీకంటూ ఏం ప్రూఫ్ చేసుకున్నావు లైఫ్లో? నువ్వు చేయాల్సిన విధానం ఏమి, నువ్వు చేస్తాండే ఇది విధానం ఏమి, నీ కోసం నీ లైఫ్లో ఏం పోరాడినావు? ఒక శ్రీకృష్ణదేవరాయలు తీసుకో, ఎన్ని యుద్ధాలు చేసినాడు, ఎంతవరకు పోరాడినాడు, ఎంతమంది బాగా చేసినాడు అంటే తన లైఫ్కి తన జీవితంకి ఒక బతికిన దానికి ఒక స్టాండర్డ్ ఉంది. ఒక రామాయణం రాసిన వాల్మీకి ఆయన లైఫ్లో ఏం చేసినట్టే ఆయనకు ఒక చరిత్ర ఉంది బతికిన దానికోసం. కరెక్టే కదా నేను చెప్పేది? కొద్దిగా ఆలోచించండి ఏ విషయం అన్నా కూడా. అంటే ఒక మనిషి దేశం కోసం పోరాడినల్లో వాళ్ళు ఎంత కష్టపడిండారు, ఇది అది అని నేను అనలే. ప్రతి విషయంలో ఒక మనిషికి నువ్వు మన క్యాస్ట్ పరంగా కానీ నేనే కానీ శ్రీకృష్ణదేవరాయలకు పోయి ఒక పూలారం వేసేసి ఆయన సూపర్ గ్రేడ్ అని అంటాను. ఓకే అంటే ఆయన గ్రేడ్ అని నేను ఒప్పుకున్నా, కానీ నేనేం సాధించిన జీవితంలో ఆలోచించండి ప్రతి ఒక్కరు. లైఫ్ అనేది ఒక టార్గెట్ రీచ్ కావాలా లైఫ్లో. నువ్వంటూ ఒక టార్గెట్ రీచ్ కావాలా లైఫ్లో, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరో వేసిన దావులో నువ్వు పోయేది పెద్ద విషయం కాదు, నీకు నువ్వు ఒక దావును తయారు చేసుకొని పోయేది ఒక పెద్ద విషయం లైఫ్లో. ఓన్ ట్రాక్ లైఫ్. ఇంకొకటి వేసిన ట్రాక్లో నువ్వు ఒక ట్రైన్ తీసుకుపోయేది పెద్ద విషయం కాదు. నువ్వు నీకు ఓన్గా ఒక ట్రాక్ తయారు చేసుకొని పోయినావు, అది గొప్ప విషయం. ఎందుకంటే నీ బండి నువ్వు ఎక్కడన్నా నిలబెట్టగలవు, నీ బండి నువ్వు ఎప్పుడన్నా తీసుకోపోగలవు, ఎప్పుడన్నా తీసుకురాగలవు. అంటే నీది అది ఓన్ ప్లాట్ఫామ్. అంటే నీ లైఫ్లో కూడా నువ్వు చేయాల్సింది ఒక చాలా చాలా ఇంపార్టెంట్. నాకు నేను ఒక ట్రాక్ తయారు చేసుకుంటున్నా, నాకు నేను ఒక లైఫ్ తయారు చేసుకుంటున్నా. నా వరకు నేను ఒక 10 మందికి ఒక మార్గాన్ని చూపించగలుగుతున్నా. 10 మంది చూపించిన మార్గంలో నేను బతికేది అవసరం లేదు. నా వరకు నేను ఓన్గా నేను చేసుకుంటా, నేను జీవిస్తా. ఇది లైఫ్. ఇంతవరకు తీసుకొని వచ్చే కారణం ఏమంటే ఇది లైఫ్. నీ వరకు నువ్వేం చేసినావు ఇది ఆలోచన చేసుకో. ఎవరో చేసిన దాంట్లో ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు కూడా పాపము ఎవరో ఏదో కంపెనీ పెట్టింటే దాంట్లో పోయి ఏమైపోయింది, వాడందరినీ నూకేస్తే బయట వచ్చేసినారు. ఉండేది విషయం అదే కదా. అదే ఓన్గా తను ఏదన్నా సృష్టించుకొని తను ఏదన్నా చేసుకొని ఏమన్నా పెట్టుకుంటే
ఎవరు తన్ని కదిలిస్తారు? దానికి ఓన్ ప్లాట్ఫామ్ ఉండాలా లైఫ్లో, సొంతం ఆలోచన ఉండాలా. నువ్వు ఒకరి కింద పనిచేస్తున్నా కూడా నువ్వు సొంతం ఆలోచన ఉండాలా. పెద్దోళ్ళు నీకు సంపాదించినా కూడా నువ్వు సంపాదించుకొని బతకగలను అనేది ఉండాలా. దాంట్లో ఒక పాపం ఉండాలా, ఒక పుణ్యం ఉండాలా. దీంట్లో డివైడ్ చేసుకోవాలా లైఫ్లో. కుడి చేయి చేసే పని కుడి చేయి చేయాలా, ఎడమ చేయి చేసే పని ఎడమ చేయి చేయాలా. అదే జీవితం. దయచేసి అర్థం చేసుకోండి. ఇంతకంటే ఇంకంతా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటాను లైఫ్ అంటే. ఎందుకంటే మీ లైఫ్ గురించి మీకు ఒక విధం చెప్పాలనే దానికోసం, దానికే ప్రతి ఒక్కటి లైఫ్ అంటే ఏమంటే ఒక మహాభారతం, ఒక భగవద్గీత, ఒక రామాయణం చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ప్రతి ఒక్క గుణపాఠము నేర్పిస్తుంది, నువ్వు బతికే విధానం తెలుస్తుంది. నీకు ఇది అది అనేది కాదు. ప్రతి ఒక్కరూ లైఫ్ని ఒక స్టాండర్డ్గా తీసుకోండి. ఎవరో పెట్టిన భిక్షలో బతికే అవసరం లేదు. మనకు మనం బతకగలము అనే ఒక ఆలోచనతో ఉండాలి. దయచేసి కష్టం వచ్చింది లేదనిలే, పోరాడదాం. అంతకి మించేసి సావస్తే పోతే బాయిలే. బతికి అందరితో అనిపించుకునే బదులు సచ్చి ఎవరితో అనిపించుకోకుండా పోతే పాయి కదా. మనిషి బతక సావా, పోరాడతావా, చేతగా కూరికే ఉంటావా. ఇదే నీ జీవితం. నీ నుంచి 10 మందికి ఉపయోగపడేట్లా చేయాలా. 10 మందిని ఉపయోగించుకునే వాటిలో నువ్వు ఒక్కడు కావద్దు. దయచేసి 10 మందికి ఒక సరైన మార్గాన్ని చూపించే మనిషిగా ప్రతి ఒక్కరు జీవించు. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక పేదవాడి ఛానల్. దీంట్లో ఉండేటి ప్రతి ఒక్క విషయము చాలా అనుభవంతోనే చేసేటివి తప్ప ఇంకోటి కాదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు చల్లగా ఉండండి. ఆ మహానుభావుని ఆశీర్వాద అఖిలాండ కోటి బ్రహ్మాండానికి అందరినీ చల్ల కాపాడు తండ్రి. గోవింద గోవింద గోవింద.